SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. రైటర్గా కొన్ని ఎపిసోడ్స్కి నేను చేయటం జరిగింది. రాజమౌళి గారికి నా రైటింగ్ అంటే చాలా ఇష్టం. కస్తూరి సీరియల్కి నేను రాస్తుండేవాడినప్పుడు ఆ సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు. రాజీవ్ ద్వారా ఒకసారి పరిచయం చేసుకుని నేను కలిసినప్పుడు అప్పుడు రాజమౌళి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, నాకే కాదు ఎవరికి తెలియదు. ఆ రోజుల్లోంచి పరిచయం అయినా రాజీవ్ బాగా గొప్పగా చెప్తున్నాడు ఆయన గురించి. చాలా అన్నరే నీ రైటింగ్కి అతను మ్యాచ్ అయితే మీ ఇద్దరు కలిస్తే బాగుంటుంది, నేను మీ ఇద్దరిని టైప్ చేద్దామని చూస్తున్నాను ఏదో ప్రాజెక్ట్కి. రాజీవ్ చాలా తపన పడేవాడు నా విషయంలో, చాలా అంతా నేను రెస్పెక్ట్ ఫర్ మై వర్క్ అని చెప్పాలి. అది హీ యూస్ టు లైక్ మై వర్క్ లైక్ ఎనీథింగ్. మనిషిగా వాళ్ళు కంప్లీట్ తిడతాడు, ఇప్పుడు నన్ను ఇప్పటికీ తిడతా ఉంటాడు, కానీ వర్క్ పరంగా మాత్రం. అప్పుడు రాజమౌళి గారిని పరిచయం చేస్తే పరిచయం అయిన తర్వాత ఒక శాంతినివాసం సీరియల్ చేస్తున్నాం, మీరు రాయాల్సి ఉంటుందంటే కూర్చొని రాసి ఒక కొన్ని ఎపిసోడ్లు 10-15 ఎపిసోడ్లు. అది జరిగింది ఏంటంటే స్క్రీన్ ప్లే మొత్తం మార్చి ఇంకో రకంగా చెప్పా. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది, కానీ రాఘవేంద్రరావు గారికి నచ్చకపోవచ్చు. అది ఆ విషయం కూడా చెప్పారు ఆయన, రాజమౌళి గారు, ఇది రాఘవేంద్రరావు గారి ఫార్మాట్ కాదు, మరి చూసుకోండి అని చెప్పి. మరి ఏం చేద్దాం, వదిలేనా అన్నాను. ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఏమవుతుందని. ట్రై చేస్తే మొత్తానికి పోస్టే పోయింది. అది రాఘవేంద్రరావు గారు విని 15 రోజులు టైం తీసుకొని ఇదా నువ్వు చేసింది, నీకు రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమా అని అడిగితే అవును సార్ అన్న. కనబడుతున్నాయి ఛాయలన్నీ. ఇది ఆ టైప్ కాదమ్మా, ఫ్యామిలీ స్క్రిప్ట్ ఇది, సో దీన్ని ఫ్యామిలీ స్టైల్లో పక్కా నా స్టైల్లో డీల్ చేయాలి. అది ఇది కొంచెం ట్రీట్మెంట్ ఏమైనా మారిస్తే బాగుంటుందేమో. ట్రీట్మెంట్ ఆయన మార్చి నన్ను మార్చేశారు వేరే రైటర్. అయితే కొంతకాలం అలా గడిచి నేను ఓన్లీ యాక్టర్గా కంటిన్యూ అయ్యాను. ఒక క్యారెక్టర్ అందులో రాజమౌళి గారికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ నాతో చేయించారు. నెగిటివ్ షేడ్ ఉంటుంది, చాలా ఫ్యాంటాస్టిక్ రోల్ అది. రాజమౌళి గారు రాసేవారు ఆ పర్టికులర్ సీన్స్ అని. అదంతా బాగా వెళ్తున్న టైంలో ఆయనకి వేరే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆఫర్ రావటం. అప్పుడు ఇక్కడ ఎపిసోడ్స్, అప్పుడు డైలీ సీరియల్ అంటే ఎలాగంటే కట్టాక రిక్వైర్మెంట్ ఉండేది. అప్పుడు ముళ్ళపూడి వరా గారు, ఇప్పుడు లేరు సునీల్ వర్మ గారు అని ఆయన పెద్ద ఆయన జితేంద్ర అని కొంతమంది డైరెక్టర్స్ ఉండేవారు శాంతినివాసంకి. అందులో ఏంటంటే పర్టికులర్గా నా సెపరేట్ ట్రాక్ ఉండేది, ఝాన్సీ గారిది నాది. సో దానికి నన్ను డైరెక్టర్ని చేయడానికి రాజమౌళి గారే సజెస్ట్ చేశారు రాఘవేంద్ర గారికి. రాఘవేంద్ర గారు పెద్దగా ఏం ఆలోచించలేదు, ఎందుకో మరి తెలియదు, అంటే వాళ్ళ నెసెసిటీ అలాంటిదో కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు. కానీ ఒక 2 ఎపిసోడ్లు చూశారండి నేను చేసింది. అసలు ఇంకా డిబేట్ లేదు, ఆ రోజు నుంచి నో లుకింగ్ బ్యాక్. స్క్రిప్ట్ ఏంటని మామూలుగా పొద్దున్న అడుగుతారు రాఘవేంద్ర గారు. ఒక 4-5 రోజులు చూసిన తర్వాత చేసేసే హర్ష, పర్లేదు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసి, అలాగా ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రాజమౌళి గారు, ఇప్పించింది ఛాన్స్ ఇచ్చింది రాఘవేంద్ర గారు, డైరెక్షన్ నేర్పించింది రాజీవ్ కనకాల. ఓకే, కమింగ్ టు విక్రమ్ కుమార్ గారు, ఇంత టాపిక్ వచ్చింది కాబట్టి అదే ఆయన ముందు ఫస్ట్ ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఆల్మోస్ట్ మిమ్మల్ని అసలు లెక్కలోకి తీసుకునే వారు కాదంట, ఆల్మోస్ట్ ఇల్టరేట్. అలాంటి విక్రమ్ కుమార్కి మీరు చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా తయారయ్యారు ఇప్పుడు. కరెక్ట్. ఎలా అది ఈజ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ అండి. అంటే పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్నా ఆయన గొప్ప డైరెక్టర్ అండి. అంటే అతనికి ఏం కావాలో చాలా క్లారిటీతో ఉంటాడు అతను. మనం టైంలో మల్టిపుల్ రైటర్స్ అందరినీ ట్రై చేసి వర్కౌట్ అవ్వక నాగార్జున గారు బాగా వాజ్ నాట్ హ్యాపీ విత్ ఎనీ దిస్ థింగ్. అది ఆ టైంలో విక్రమ్ నన్ను పిలిచాడు, ఒకసారి ట్రై చేయి నువ్వు వచ్చి. సరే ఓకే, అలాగా అతను ప్రామిస్ చేస్తున్నాడు, ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అనుకున్నా. వెళ్ళాను. 3 సీన్లే రాయమన్నారు నాగార్జున గారు. నేను షాక్. 3 సీన్లు ఏం జడ్జిమెంట్ వస్తుంది విక్రమ్ అడుగుతున్నా. నాగార్జున గారి జడ్జిమెంట్ అలా కాదు విక్రమ్, ఇప్పుడు అందరూ రాశారు, ఇప్పుడు కొన్ని నెలలుగా కొంతమంది కూర్చొని రాస్తున్నారు, మొదటి సీన్ నుంచి ఎవరి సీన్ వరకు అదొక ఫ్లో, అదొక ఎమోషన్, అదొక జర్నీ. అది వదిలేసి ఎక్కడ నీకు నచ్చిన 3 సీన్లు రాయంటే మధ్యలో వచ్చి మాయాబజార్ సినిమా చూసినా మనకి నచ్చదు కదా. అలా చూస్తే మనకు మాయాబజార్ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు 3 సీన్లు చూపిస్తే ఏంటిది అంటారు, అంత మాన్యుమెంటల్ ఫిల్మ్. ఇదేంటి ఇలాంటి ఆఫర్ పడింది అంటే, లేదు నువ్వు రాయాలి, నీకు ఆప్షన్ లేదు, ఇది ఫైనల్ ఛాన్స్, నువ్వు ఇది రాయగలిగి నీకు నచ్చితే యువర్ ఇన్, లేకపోతే మరి నేనేం చేయలేను. ఇది అంటే కొంచెం బాధపడ్డాను. ఇది చాలా అన్యాయం విక్రమ్, ఫుడ్ పెట్టినట్టు పెట్టి చేతులు వాడకుండా తిను, అలాగేదో ఉంది ఇక్కడెక్కడో ఏదో కట్టేసినట్టు.
ఎలాగేది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా, ఛాలెంజ్ కింద తీసుకున్నా. అప్పుడు నేనేం చెప్పానంటే బెస్ట్ సీన్స్ 3 కాదు, మామూలు సీన్స్ ఉంటాయి యావరేజ్, అంటే ఎడిటింగ్లో లేచిపోతాయి అవి, అలాంటి 3 సీన్లు రాస్తా. విక్రమ్కి నచ్చింది ఐడియా. ముందు అదేంటిది అలా చేద్దాం, లేదు విక్రమ్ అవే బాగా రాస్తున్నా అంటే ఇవి కూడా బాగా రాస్తాను అన్న అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఒక అవగాహన వస్తుంది కదా. అప్పుడు నాకు ఫుల్ జర్నీ టైం ఫస్ట్ సీన్ నుంచి రాసుకొని వస్తాను. మరి నీ రిస్క్ నువ్వు చూసుకో అంటే అప్పటప్పుడు 3 సీన్లు రాశాను. నాగార్జున గారికి ఇచ్చారు. నాగార్జున గారికి చిన్న షాక్. అప్పటికి ఇంకా గుండిజారి రిలీజ్ అవ్వలేదు. ఎస్, April 19 గుండిజారి రిలీజ్. ఇదంతా సమ్వేర్ అరౌండ్ మార్చ్ ఎండింగ్ April ఫస్ట్ వీక్లో జరుగుతున్నాయి. నాగార్జున గారు చూసి ఇదేంటిది హర్షనా అంటే యాక్టర్ కదా, మనం ఇంత పెద్ద పెద్ద ఎవరో ఏవో జర్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు కొంతమంది రైటర్స్తో, నువ్వు ఇతన్ని తీసుకొచ్చాయంటే లేదండి ఇష్కులో కలిసి వర్క్ చేసాం, సో అతని పొటెన్షియల్ నాకు తెలుసు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అని అంటే మరి నా మొహం ముందు డిసప్పాయింట్. నాగార్జున గారు ఎవరిని డిసప్పాయింట్ చేయరు. నేను ఇంకా యాక్టర్గా క్లోజ్గా నేను హాయ్ సార్ అది ఇదే మాట్లాడుతున్నాను, ఆయనేమో వీటితో రాయిస్తాను అంటే భయం ఉంటుంది కదా, ఏం రాస్తాడు ఏంటని చెప్పా. సీన్స్ 3 సీన్స్ విని ఇది క్వాలిటీ రైటింగ్ అని అచ్చా చాలా బాగుంది విక్రమ్, గో హెడ్, ఈ పని నువ్వు ఎప్పుడు చేసి ఉండాల్సింది ఇలా ఇలా. అమ్మా అనుకున్నా. ఆ తర్వాత చెప్తున్నాడు విక్రమ్, సార్కి అంత కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా, లక్కీగా నువ్వు బాగా రాసావు, నా పరువు నిలబెట్టదా. నీ పరువు ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు అన్నీ చెప్తుంటే నాకు ఎంత లాస్ అయ్యేది ఏదైనా తేడా వస్తే. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. విక్రమ్కి నాకు బ్యూటిఫుల్ అనమాట. ఆ జర్నీ ఆఫ్ మనం ఇస్ లైక్ ఎవ్రీ డే మా కళ్ళల్లో ఎమోషనల్ టీయర్స్. త్రివిక్రమ్ గారు రాస్తే వాటిని ఏమంటారు మీరు? త్రివిక్రమ్ గారు రాసే పంచ్ డైలాగ్లా అవి బాగుంటాయి. కలేజా మూవీ అన్నది నాకు పెద్ద షాక్. అసలు ఆ సినిమా ఆడకపోవడం ఏంటి, రైట్ నేను ఒప్పుకుంటాను, నేనే చెప్తాను ఏంటి అంత విపరీతమైన ఫ్యాన్ నా మూవీకి. నేను ఆ మూవీకి ప్రాబ్లమ్ స్టోరీ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక్కొక్కటి చెప్తాడు. వాళ్ళందరికన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఆ సినిమా ఇట్స్ అటువంటి ఫిల్మ్ మూవీ అది మన ఒక స్టోరీ లైన్కి కన్ఫైన్ అయిపోయి ఉండదండి నా ఉద్దేశం అది. అందులో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూత నా భవిష్యత్తులా ఉంటుంది. ఆ డైలాగ్స్ అసలు పెద్ద పంచులు ఉండవు అందులో, అది నేను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కారు గుద్దేసిన సీన్ ఉంటుంది, ధైర్యంగా ఉండాలమ్మా, కారు ఏదో గుర్తే ఏమైపోతుందని హీరోయిన్ సపోర్ట్ చేయడానికి హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పినప్పుడు అతను వెనకున్న కారు ట్యాక్సీ గురించి చెప్తే నా కారు ఇదా అని అర్థమైపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కారుని చూసి ఏడుపు వచ్చేస్తుంది. అసలు అసలు ఏం పంచి ఉంది అందులో అంటే నేను అదే అన్న క్యారెక్టర్ నుంచి రావాలి. ఇప్పుడు గిరిధర్ ఒక క్యారెక్టర్ చేశాడు అందులో, ఒకటే సీన్. గిరిధర్కి నేను అదే చెప్తుంటా, భయ్యా నీ చాలా లక్కీ ఫెలో నువ్వు ఆర్టిస్టుల్లో, నీలాగా ఒక్కొక్క సీన్లో వస్తుంటాడు. కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ గారికి ఆల్మోస్ట్ ఉంటాడు, ఆ ఒక్క చేసిన పేలుతూ ఉంటుంది. ఎంతో కబుర్లు చెప్పి ఏంట్రా రేపు చేసేద్దాం చూస్తున్నాం హీరోయిన్ని అది ఇదని మహేష్ బాబు మీద ఎక్కిన తర్వాత మహేష్ బాబు ఏదో రియాక్ట్ అవబోతుంటే టక్మని వెనక్కి వెళ్ళిపోయి అది దేవుడనే ఉన్నాడు రా సంగతి చూసుకుంటే. ఇది పంచ్ డైలాగ్ కాదండి, అంటే పంచ్ ఫర్ ద సేక్ ఆఫ్ పంచ్ కాదు. ఇవన్నీ మనకి ఆ సినిమా నుండి కుప్పలు తెప్పలండి.